Good afternoon, students. Good afternoon. So, గూగుల్ యాడ్స్ ఎవరన్నా రిఫర్ చేశారా? సి బ్రీఫ్ గా కంప్లీట్ ప్రాక్టికలే ఉంటుంది ఇంకా ఈ రోజు నుంచి. గూగుల్ యాడ్స్ ఈజ్ ఆల్ అబౌట్ షోయింగ్ యాడ్స్ ఇన్ గూగుల్ అండ్ యూట్యూబ్. ఓకే, మనకు ప్రతిదీ గూగుల్లో యూట్యూబ్లో కనిపించేదంతా కూడా గూగుల్ యాడ్స్ కిందకి వస్తుంది. అండ్ గూగుల్ యాడ్స్ అనేది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనే పాయింట్ పైన లాస్ట్ టైం నేను చూపించాను ఎవ్రీథింగ్. లైక్ ఇది బేసిక్ గా ఇది ఒక డాష్ బోర్డ్ అనమాట. మనకి స్టాటిస్టిక్స్ అనేవి ఇట్లా చూసుకుంటాము గూగుల్ యాడ్స్ లో. అండ్ గూగుల్ యాడ్స్ లోకి అసలు ఎట్లా ల్యాండ్ అవ్వాలి ఏంటి అంటే సైట్ చూడండి, ads.google.com. సో ads.google.com అని సెర్చ్ చేస్తే మనకి ఇలా లాగిన్ అడుగుతుంది ఫస్ట్. ఆర్ఎల్స్ ఒక్క సెకండ్. చూడండి, Google Ads, Keyword Planner, how it works, Standout, Video, Support Team. ఓకే, యాక్చువల్ వెబ్సైట్ అయితే ఇదే. Google Ads get customers and sell more with online advertisement. ఓకే, దీనిపైన క్లిక్ చేయండి. ఇది బేసిక్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఓకే, గూగుల్ యాడ్స్ ఇంటర్ఫేస్ ఇదంతా కూడా. ఇక్కడ చూడండి, సర్చ్, డిస్ప్లే, షాపింగ్, వీడియో, యాప్, ఇవన్నీ ఏంటంటే కేటగిరీ ఆఫ్ యాడ్స్ అన్నమాట. ఈ గూగుల్ యాడ్స్ లో మనం నేర్చుకోబోయే కేటగిరీస్ అన్నమాట ఇవన్నీ. సర్చ్ క్యాంపైన్స్, డిస్ప్లే క్యాంపైన్స్, షాపింగ్ క్యాంపైన్, వీడియో క్యాంపైన్ అండ్ యాప్ క్యాంపైన్స్. ఓకే, ఇవి నెక్స్ట్. ఇది బేసిక్, ఇప్పుడు మీరేం కదిలించద్దు. ఇది ఇక్కడ చూడండి, అచీవ్ ఆల్ యువర్ గోల్స్ ఇన్ వన్ ప్లేస్. గూగుల్ యాడ్స్ మనం వర్కౌట్ చేసుకోగలిగితే వాట్ వి విల్ ఎక్స్పెక్ట్ అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము గూగుల్ యాడ్స్ నుంచి. మాక్సిమైజ్ లీడ్స్ అండ్ కన్వర్షన్స్. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో మనం ఆల్మోస్ట్ లీడ్స్ గురించి మాత్రమే మాట్లాడాము. బట్ ఆ లీడ్స్ అనేవి ఎంతవరకు కన్వర్ట్ అవుతాయి అంటే, మనం ఒక 100 లీడ్స్ జనరేట్ చేస్తే లాస్ట్ టైం చెప్పుకున్నట్లు 7 to 10% కన్వర్షన్ రేషియో ఉంటుంది అని మనం మాట్లాడుకున్నాము, రైట్? కానీ ఇక్కడ గూగుల్లోకి వచ్చేసరికి ఇక్కడ చూడండి, స్పెషల్ గా కన్వర్షన్ గురించి ఇక్కడ డిస్కషన్ ఉంటుంది. ఏంటి అంటే గూగుల్ నుంచి మనం జనరేట్ చేయగలిగేది క్వాలిటీ లీడ్స్. మరి అప్పుడు మెటా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి జనరేట్ చేసింది క్వాలిటీ లీడ్ కాదా అంటే అది కూడా క్వాలిటీ లీడే. సో కంపారిజన్ ఏంటి అంటే, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో మనం లాస్ట్ క్లాస్ లో చూసినట్టు ఇట్స్ ఆల్ అబౌట్ ఇంట్రెస్ట్ బేసర్స్ అన్నమాట. లీడ్స్ అన్ని వస్తాయి, ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని వస్తాయి ఫేస్బుక్, ఇన్స్టాలో. కానీ ఇప్పుడు గూగుల్ కి వచ్చేసరికి మనకు వచ్చే ప్రతి లీడ్ కూడా ఇంటెంట్ బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, ఇంటెంట్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ అర్జెన్సీ లాగా కన్సిడర్ చేయండి. నాకు ఈరోజు కావాల్సిందే, నేను కొనుక్కోవాల్సిందే అంటే నేను చేసేది గూగుల్లో సెర్చ్ చేస్తాను,
ఎవరైతే బిజినెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళతో మాట్లాడుకొని నాకు కావాల్సిన ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ తీసేసుకుంటాను. సో ఈ ఆప్షన్ అనేది మేజర్గా మనకి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో క్వాలిటీ తగ్గిపోతుంది. టైం ఏదైతే ఉంటుందో ఒక లీడ్ కన్వర్ట్ అవ్వడానికి ఫేస్బుక్ ఇన్స్టాలో చాలా ఎక్కువ టైం పడుతుంది. గూగుల్లో అయితే విత్ ఇన్ డేస్ లో కన్వర్ట్ అయిపోతుంది లీడ్ అనేది. ఫస్ట్ ఆప్షన్ మాక్సిమైజ్ లీడ్స్ అండ్ కన్వర్షన్స్. లీడ్స్ పెరుగుతాయి, కన్వర్షన్స్ పెరుగుతాయి. ఇంక్రీజ్ ఆన్లైన్ సేల్స్. వాట్ ఈస్ మీన్ బై ఆన్లైన్ సేల్స్? ఎనీవన్? అమెజాన్, ఫ్లిప్కార్ట్, మిత్ర ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మనం అవన్నీ కూడా ఆన్లైన్ సేల్సే. ఓకే, ఎనీ ప్రోడక్ట్ మనం ఆఫ్లైన్ లో షోరూమ్ కి వెళ్ళకుండా, ఓకే, ఇంటర్నెట్ లో మనం రివ్యూస్ చూసి ప్రోడక్ట్ కోసం సెర్చ్ చేసి ఆ ప్రోడక్ట్ అనేది ఇంటర్నెట్ లో పర్చేస్ చేసేస్తాము. దాట్ విల్ కమ్ అండర్ ఆన్లైన్ సేల్స్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ డ్రైవ్ ఇన్ స్టోర్ ఫుట్ ట్రాఫిక్. సో ఇక్కడ ఏంటంటే లోకల్ గా లాస్ట్ టైం డిస్కస్ చేశాం కదా, లైక్ డెంటల్ క్లినిక్స్ ఇవన్నీ కూడా స్పెసిఫిక్ గా ఒక ఏరియాని టార్గెట్ చేసి ఉంటాయి. ఓకే, సో ఆ పాయింట్ లో ఏంటంటే గూగుల్ యాడ్స్ తీసుకొని మనము మనకి మన షోరూమ్ కి లేదంటే మన హాస్పిటల్ కి మన సలూన్ కి ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చేలాగా చేయొచ్చు. సో ఇవన్నీ ఎట్లా ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాసెస్ లో ఇన్ డీటెయిల్ చూస్తాము. ఫస్ట్ అసలు ఏమేం జరుగుతుంది గూగుల్ యాడ్స్ లో అది అర్థం చేసుకోండి. లీడ్స్ ఎక్కువ వస్తాయి, కన్వర్షన్స్ ఎక్కువ అవుతుంది, ఆన్లైన్ సేల్స్ పెరుగుతాయి, ఆఫ్లైన్ లో షోరూమ్స్ ఏదైనా ఉంటే దానికి ఎక్కువ జనాలు ఎక్కువ ట్రాఫిక్ పెంచొచ్చు, అంటే వాకిన్స్ పెంచొచ్చు. ఓకే, షో యువర్ బ్రాండ్ టు మోర్ పీపుల్. ఇది కామన్ థింగ్, ఇది ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మనం వర్కౌట్ చేస్తాము. మార్కెట్ యువర్ యాప్ టు న్యూ యూజర్స్. ఇక్కడ ఏమంటున్నాడు, మార్కెట్ యువర్ యాప్ టు న్యూ యూజర్స్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు యూట్యూబ్ ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. యూట్యూబ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు మన క్లాస్ లో ఆల్మోస్ట్ ఒక 100 పీపుల్ ఉన్నారు, 100 స్టూడెంట్స్ ఉన్నారు. 100 స్టూడెంట్స్ యొక్క యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క యూట్యూబ్ లో కాంటెంట్ అనేది ఒక్కొక్కలాగా ఉండింది. అగ్రి? అర్థమవుతుందా? మన 100 పీపుల్ది మనం యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే ఒక్కొక్క యూట్యూబ్ స్టూడెంట్ దాంట్లో కాంటెంట్ అనేది సపరేట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు అమ్మాయిల దాంట్లో చూసుకుంటే ఎక్కువ వాళ్ళకి రిలేటెడ్, బ్యూటీ రిలేటెడ్, లేకపోతే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇట్లా వస్తుంది. ఒక వీడియో ఎడిటర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చూసుకుంటే వాళ్ళ దాంట్లో వీడియో ఎడిటింగ్ ఎట్లా చేయాలి అని వస్తుంది. వేరే స్టూడెంట్ ఎవరైనా కామెడీ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు అంటే కామెడీ వీడియోస్ ఎక్కువ వస్తాయి, రైట్? సో యూట్యూబ్ లో మనకేంటంటే గూగుల్ యాడ్స్ లో ఇదంతా మనం బేస్ కింద తీసుకొని మనకి టార్గెట్ ఆడియన్స్ ని, రైట్ సెట్ ఆఫ్ టార్గెట్ ఆడియన్స్ ని తీసుకొని మన యాప్ డౌన్లోడ్ అయ్యేలాగా, లేకపోతే మన యాడ్ అనేది వాళ్ళకి కనిపించేలాగా స్ట్రాంగ్ గా వర్కౌట్ చేసుకోవచ్చు మనం. రైట్? రైట్. సో ఇది బేసిక్ గూగుల్ యాడ్స్ వెబ్సైట్. ఇది ఓపెన్ చేయగానే అసలు అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటి అనే పాయింట్కి వస్తే, స్టార్టింగ్ లో ads.google.com అని టైప్ చేయండి వెబ్సైట్. ads.google.com. ads. ఇక్కడ లాగిన్ అడుగుతుంది యాక్చువల్గా. మనం ఇప్పటికి నేను నార్మల్ గా చూపిస్తాను. ఈ వెబ్సైట్ లోకి వచ్చేయండి. ఇక్కడ చూడండి, స్టార్ట్ నౌ, సైన్ ఇన్. ఓకే, చూస్ వన్. ఏది చూస్ చేసుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇది లాగిన్ చేయాల్సిందే మ్యాండేటరీగా. ఓకే,
గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ ఇక్కడ చూడండి జాగ్రత్తగా అందరు. ఇంకా ఇక్కడ నా పర్టికులర్ అకౌంట్ లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాడ్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. ఇవన్నీ కూడా వేరే వేరే కంపెనీస్ యొక్క యాడ్ అకౌంట్స్. బట్ మీకు ఇది ఇక్కడ ఇవన్నీ ఏం కనిపించవు. ఆల్మోస్ట్ మనకు ఈ రెండు ఆప్షన్సే కనిపిస్తాయి. న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్, స్విచ్ టు గూగుల్ అకౌంట్. ఫస్ట్ మనం గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్. Create your first campaign in a few simple steps. గూగుల్ యాడ్స్ ది ఇంటర్ఫేస్ అనేది ఇంతకు ముందు ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంటుంది. ఓకే, జనరల్ గా ఏంటంటే గూగుల్ యాడ్స్ లో 2 టైప్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎక్స్పర్ట్ మోడ్ అని ఉంటుంది, ఒకటి నార్మల్ మోడ్ ఉంటుంది. రెండిటికి తేడా ఏంటంటే ఒక మోడ్ లో, నార్మల్ మోడ్ లో ఆల్మోస్ట్ యాడ్ క్యాంపెయిన్ కానీ బడ్జెటింగ్ కానీ ఎవ్రీథింగ్ మనమే హ్యాండిల్ చేసుకుంటాము. కానీ ఎక్స్పర్ట్ మోడ్ అనేది ఉండేది ఇంతకు ముందు. ఆ ఎక్స్పర్ట్ మోడ్ తీసుకుంటే గూగుల్ వాడు మనకి రికమెండేషన్స్ ఇచ్చేస్తాడు. యాడ్స్ అన్ని కూడా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చేయాల్సిన వర్క్ అంతా చేసి యాడ్ అది ఇంప్లిమెంట్ చేసేస్తాడు. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే చార్జ్ అన్నమాట. ఇక్కడ యావరేజ్ సిపిసి 190 రూపీస్ ఉంది కదా, ఇది నార్మల్ మోడ్ లో మనం డిజైన్ చేసిన క్యాంపెయిన్. అదే కనుక గూగుల్ వాడు చేస్తే ఈ 190 కాస్త 290 390కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది గూగుల్ యాడ్స్ నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళ అమౌంట్ అనేది ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మనం ఆల్వేస్ మనమే మాన్యువల్ గా చేసుకోవాలంతా. ఓకే, క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్ ఇన్ ఏ ఫ్యూ సింపుల్ స్టెప్స్. ఇవన్నీ ఇచ్చేసేయండి, మన డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి ఇక్కడ. ఓకే, నేను బేసిక్ గా వాట్స్ యువర్ బిజినెస్ నేమ్, ఇది మ్యాండేటరీ. వెబ్సైట్, ఓకే, నెక్స్ట్. బట్ ఇక్కడ ఆప్షన్స్ ఇంతకు ముందు ఏమయ్యేదంటే ఆప్షన్స్ అన్ని మనం స్కిప్ చేసేసే వాళ్ళం, కానీ ఇక్కడ స్కిప్ ఆప్షన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మాత్రం లోపలికి వచ్చాక ఎంత కుదిరితే అంత స్కిప్ చేసేస్తూ వెళ్ళిపోండి. ఇవన్నీ మనం నిదానంగా 1 by 1 చేసుకుంటాము. స్కిప్, లీవ్ క్యాంపెయిన్ క్రియేషన్. ఇదిగోండి, ఇది ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు డైరెక్ట్ గా నేనేమంటున్నాను, కొత్తగా గూగుల్ యాడ్ అకౌంట్ క్రియేట్ చేయాలని వచ్చాను, కానీ గూగుల్ వాడు అంటాడు డైరెక్ట్ క్యాంపెయిన్ క్రియేట్ చేసేయమని. ఓకే, మనం ఆ గూగుల్ రికమెండేషన్స్ ప్రతిదీ నమ్మకూడదు. ఓకే, లీవ్ క్యాంపెయిన్ క్రియేషన్ చేసేయండి. ఓకే, ఇది మాత్రం మ్యాండేటరీ. కన్ఫర్మ్ యువర్ అకౌంట్ సెట్టింగ్స్, రైట్, ఇవి మ్యాండేటరీ చూసుకోండి. ఓకే, బేసిక్ బిల్లింగ్ కంట్రీ ఇండియా, టైమ్ జోన్, కరెన్సీ, ఈ 3 ఆప్షన్స్ చూస్ చేసుకొని కంటిన్యూ చేయండి. ఓకే, లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినప్పుడు ఎవ్రీ టైం పేమెంట్ మెథడ్స్ అనేవి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో మనం ఎయిదర్ స్కానర్స్ యూజ్ చేసాము, ఫోన్ పే అకౌంట్ నుంచి డైరెక్ట్ చేసేసాము. కానీ మ్యాండేటరీగా గూగుల్ యాడ్స్ లో ఒక కార్డ్ అనేది యాడ్ చేసి ఉంటాము. ఓకే, కార్డ్ అనేది యాడ్ చేసి ఉంటాము, అమౌంట్ అంతా కూడా ఈ కార్డ్ ద్వారానే జరుగుతుంది. దెర్ ఈస్ నో ఆప్షన్ ఫర్ స్కానర్ ఆర్ ఫోన్ పే ఆర్ సంథింగ్. ఓకే, వాంట్ పర్సనలైజ్డ్ గైడ్ లైన్స్ ఫ్రమ్ ఏ గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రాటజిస్ట్ బై ఫోన్ ఆర్ మెసేజింగ్ యాప్, నో అని టైప్ చేయండి. ఈ ఆప్షన్ కి మాత్రం నో అని టైప్ చేయండి. ఓకే, సబ్మిట్.
అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక బేసిక్ పేమెంట్ అడుగుతాడు, అది కంప్లీట్ చేసేయండి. సో ఇది బేసిక్ థింగ్స్ అన్ని కూడా కంప్లీట్ అవ్వగానే మనం ల్యాండ్ అయ్యేది దీనిపైన. అగైన్ చెప్తున్నాను, గూగుల్ యాడ్స్ ఈజ్ ఆల్ అబౌట్ అమౌంట్ స్పెండింగ్, లీడ్ జనరేషన్. సో ఇప్పుడు మీరేంటంటే అన్లెస్ మీరు యాడ్ అకౌంట్ పైన వర్క్ చేయనిదే, ఇప్పుడు నేను ఎంత చెప్పినా కూడా కన్ఫ్యూజింగ్ గానే ఉండిద్ది, ప్లస్ డౌట్స్ కూడా ఏం రావు. వన్స్ మీరు వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తే డౌట్స్ తప్ప ఏముండవు. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చెప్పేది ఇన్పుట్ లాగా తీసుకోండి, మీరు ట్రై చేయండి. ట్రై చేసినప్పుడు సేమ్ ఇదే చెప్పాను మెటా యాడ్స్ లో, కానీ ఒక మెటా యాడ్స్ నేను ఒక 100 కి ర్యాంక్ చేయాలంటే ఒక 40-60 ర్యాంక్ చేస్తాను. అదే గూగుల్ యాడ్ ని ర్యాంక్ చేయాలంటే 99% ర్యాంక్ చేయాలి. ఓకే, రైట్. సో ఇది బేసిక్ గూగుల్ యాడ్స్ అకౌంట్ యొక్క ఇంటర్ఫేస్, రైట్. ఇప్పుడు మనం ఏంటంటే బేసికల్లీ ఒక్కొక్క క్లయింట్ కి ఒక్కొక్క గూగుల్ యాడ్స్ ఉంటాయి. యాడ్స్ ఇన్ ద సెన్స్ అకౌంట్స్ ఉంటాయి. ఐదర్ మనం క్లయింట్ ది గూగుల్ యాడ్ అకౌంట్ తీసేసుకొని యాక్సెస్ మనం యాడ్స్ రన్ చేస్తాము, లేదంటే మన అకౌంట్ లో మనమే యాడ్స్ రన్ చేసుకుంటాము. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ చూడండి. క్రియేట్ ఆప్షన్ బేసికల్లీ క్యాంపైన్, యాడ్ గ్రూప్, కీవర్డ్స్, కన్వర్షన్ యాక్షన్, అసెట్. సో గూగుల్ యాడ్స్ లో మనం క్యాంపైన్స్ అవి చేసేటప్పుడు గూగుల్ యాడ్స్ కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, గూగుల్ యాడ్స్ స్ట్రక్చర్ ఏంటి? స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి. మనం ఏదైనా గూగుల్ యాడ్స్ లో ఒక క్యాంపైన్ క్రియేట్ చేసేటప్పుడు ఇది ఒక బేసిక్ అకౌంట్ స్ట్రక్చర్. లాస్ట్ టైం మెటా యాడ్స్ లో 3 స్టేజెస్ గురించి మాట్లాడుకుందాము. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1 లో నేమ్ ఉంటుంది, కేటగిరీస్ ఉంటాయి, A/B టెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 2 లో మనకి ఆల్మోస్ట్ బడ్జెట్ ఎంత, డీటెయిల్డ్ టార్గెటింగ్, యాడ్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటికి రన్ అవ్వాలి, లొకేషన్స్, ఇట్లాంటి ఆప్షన్స్ అన్ని కూడా స్టేజ్ 2 లో ఉంటాయి. థర్డ్ స్టేజ్ లో వచ్చేసి కంప్లీట్ ఇమేజ్, యాక్షన్ బటన్ ఏంటి, ఈ థింగ్స్ అన్ని కూడా థర్డ్ స్టేజ్ లో ఉంటాయి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ లో, రైట్. ఇప్పుడు అగైన్ గూగుల్ యాడ్స్ కి వచ్చినప్పుడు గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ ఏంటి అంటే సేమ్. ఫస్ట్ అకౌంట్ ఉంటుంది, అకౌంట్ లోకి వెళ్తే మనము క్యాంపైన్ క్రియేట్ చేస్తాము. మనం ఎలాగైతే లాస్ట్ టైం ఫస్ట్ కంపేర్ చేసుకోండి మెటా యాడ్స్ కి గూగుల్ యాడ్స్ కి. అకౌంట్ అంటే మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటాము, క్రియేట్ చేసుకున్న తర్వాత క్యాంపైన్ క్రియేట్ చేయాలి. ఒక క్యాంపైన్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ మనకు ఉండేది యాడ్ గ్రూప్ లెవెల్. యాడ్ గ్రూప్ లెవెల్లో ఏమేమి ఉంటాయి? అగైన్ లొకేషన్స్ ఉంటాయి, కీవర్డ్స్ ఉంటాయి. యాడ్ లెవెల్లో ఏముంటాయి అంటే మనం కస్టమర్ కి ఏం చూపించాలి అంటే, ఒక డిజిటల్ మార్కెటింగ్ కోసము ఒక పర్సన్ సెర్చ్ చేస్తుంటే ఆ పర్సన్ కి డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను ఏం చూపించాలి, సో దట్ నా ఇన్ఫర్మేషన్ చూసి తను నాకు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడానికి. ఓకే, అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే లాస్ట్ టైం మనం మెటా యాడ్స్ లో ఒక క్యాంపైన్ 3 స్టేజెస్ కదా. సో 3 స్టేజెస్ అనేది ఫిక్స్డ్ కాదనమాట. అంటే యాక్చువల్ గా ఈ పాయింట్ వీఆర్ సపోజ్ టు డిస్కస్ ఇన్ మెటా, బట్ పాయింట్ ఎందుకు డిస్కస్ చేయలేదంటే అది కంప్లీట్ గా సెకండ్ లెవెల్ ఆఫ్ థింగ్ అనమాట. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ ఇదే ప్రాసెస్ మనం మెటాలో కూడా చేసుకోవచ్చు. ఒక క్యాంపైన్ తీసుకుంటే ఒక క్యాంపైన్ లో 2 యాడ్ సెట్ లెవెల్స్, యాడ్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్ గ్రూప్ అంటే ఏంటి అంటే ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో మీరు ఎట్లా అర్థం చేసుకుంటారంటే, యాడ్ గ్రూప్ ఈజ్ ఆల్ అబౌట్ కేటగిరీ ఆఫ్ ఆడియన్స్
ఎవరికి నేను యాడ్ చూపించాలనుకుంటున్నా. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కి రిలేటెడ్ గా యాడ్ పెట్టాలి. ఓకే, ఒక్క సెకండ్. సి గూగుల్ యాడ్స్. సో గూగుల్ యాడ్స్ లో అకౌంట్ స్ట్రక్చర్ చూసుకుంటే ఫస్ట్ మనకి అకౌంట్ లెవెల్ ఉంటుంది, అకౌంట్ ఉంటుంది, నెక్స్ట్ యాడ్ గ్రూప్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి యాడ్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద 3 స్టెప్స్ అన్నమాట దీని ప్రకారం. ఓకే, అకౌంట్, యాడ్ గ్రూప్, యాడ్, రైట్. సో దీని ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి అంటే ఎట్లా, ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఏజెన్సీ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఏజెన్సీ ఉంది, లైక్ ఇన్స్టిట్యూట్ ఉంది అనుకోండి. ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పర్టికులర్ గా యాడ్ రన్ చేయాలి అనుకుంటున్నారు, ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి కనిపించేలాగా. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఏబిసి కంపెనీ అనుకోండి, ఏబిసి అనేది కంపెనీ పేరు, వాళ్ళు ఇచ్చే సర్వీస్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఇప్పుడు ఈ ఏబిసి కంపెనీ వాళ్ళు యాడ్ అనేది రన్ చేయాలి ఒక 3 లొకేషన్స్ లో. ఆ లొకేషన్స్ వచ్చేసి విజయవాడ, గుంటూరు, నెల్లూరు అనుకోండి. ఓకే, ఒక ఏబిసి అనే కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ ఇస్తుంది, దానికి కాను విజయవాడ, గుంటూరు, నెల్లూరు ఈ 3 రన్ చేయాలి అనుకుంటుంది. ఓకే, సో ఈ కేటగిరీని అయితే మనం ఇంతకు ముందు ఏం చేసాము, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో లొకేషన్స్ సెలెక్ట్ చేసాము, యాడ్ ఒక్కటే పెట్టాము, యాడ్ లో ఇమేజెస్ రెడీ చేసాము, లైన్స్ రాసాము, వాట్సాప్ బటన్ పెట్టాలా, సైన్ అప్ బటన్ పెట్టాలా చేసాము, యాడ్ అనేది పబ్లిష్ చేసేసాము, రైట్. కానీ గూగుల్ యాడ్స్ ఈస్ డిఫరెంట్. గూగుల్ యాడ్స్ ఈస్ డిఫరెంట్. ఎట్లా డిఫరెంట్ అని అడిగితే, విజయవాడలో జనాలు ఒకలాగా సెర్చ్ చేస్తారు, గుంటూరులో ఒకలాగా సెర్చ్ చేస్తారు. ఎట్లా, నేను గుంటూరులో కూర్చొని విజయవాడలోకి జాయిన్ అవ్వాలి, లేకపోతే విజయవాడలో నేను డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అవ్వాలి అంటే విజయవాడలో వెతుకుతాను. అదే నేను గుంటూరులో జాయిన్ అవ్వాలంటే గుంటూరులో వెతుకుతాను. ఓకే, అప్పుడు ఎట్లా అంటే బేసిక్ గా చూడండి, బేసిక్స్ ఇవన్నీ మనం వన్స్ క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు మనకు డీటెయిల్ గా వస్తాయి ఇవన్నీ. విజయవాడ, విజయవాడని ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఒక 2-3 కీవర్డ్స్, బెస్ట్ డిజిటల్ ఇక్కడ ఇది ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ అంతా ఒకటే, ఒకటే ఇన్ ద సెన్స్ ఒక కీవర్డ్ అంటాం దీన్ని, అర్థమవుతుందా. విజయవాడ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ విజయవాడ, ఇది ఒక కీవర్డ్. కీవర్డ్స్ కూడా లైన్స్ రాస్తాను చూడండి, ఒకటి. సెకండ్ది డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ నియర్ మీ, అర్థమవుతుందా. సో సేమ్ ఇదే నేను గుంటూరుకి తీసుకుంటాను, గుంటూరులో కూడా 2 కీవర్డ్స్, నెల్లూరు తీసుకుంటాను, అగైన్ ఈ 2 కీవర్డ్స్.
ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఎట్లా అంటే అకౌంట్, యాడ్ గ్రూప్, యాడ్స్. అకౌంట్ అనేది ఏబిసి కంపెనీ అకౌంట్. యాడ్ గ్రూప్ ఏంటంటే విజయవాడకి యాడ్ ఎట్లా చూపించాలి. ఇప్పుడు మనం సేమ్ సినారియోని తీసుకుంటే ఇప్పుడు నేనేంటి 3 యాడ్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తాను. 3 యాడ్ గ్రూప్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, 3 యాడ్ గ్రూప్స్ క్రియేట్ అవుతాయి. ప్యారలల్ గా 3 యాడ్స్ అనేవి చూపించాలా, సేమ్ యాడ్ చూపించాలా అనేది మన డెసిషన్. ఇన్ జనరల్ అయితే 3 యాడ్ గ్రూప్స్ కి 3 యాడ్స్ అనేవి డిజైన్ చేస్తాము. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇప్పుడు నేనేమంటున్నాను, అకౌంట్ స్ట్రక్చర్, గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ లో మేజర్ గా 3 స్టెప్స్ ఉంటాయి. ఒకటి క్యాంపైన్ లెవెల్, యాడ్ గ్రూప్ లెవెల్, యాడ్ లెవెల్. ఓకే, ఇప్పుడు మనం ఏబిసి కంపెనీ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఇక్కడ అకౌంట్ అనేది ఏబిసి కంపెనీ అకౌంట్. ఇక్కడ క్యాంపైన్ రన్ చేయాలనుకుంటున్నాము డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కోసము. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ గ్రూప్ ఏమొస్తుంది నాకు, ఇక్కడ విజయవాడకి రిలేటెడ్ యాడ్ గ్రూప్, హైదరాబాద్ రిలేటెడ్, లేకపోతే నెల్లూరు, గుంటూరు, ఇట్లా ఏ లొకేషన్ కి రిలేటెడ్ ఆ లొకేషన్ రిలేటెడ్ గా యాడ్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఈ యాడ్స్ అనేవన్నీ కూడా యాజ్ పర్ యాడ్ గ్రూప్ నేను రికమెండెడ్ ఎట్లయితే ఆప్షన్స్ నాకు ఇవ్వాలని ఉంటుందో, లైక్ ఒక లొకేషన్ లో బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ విజయవాడ అని చూపించాలి. అదే బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ విజయవాడ అని నేను హైదరాబాద్ లో చూపించలేను కదా, రైట్? సో అందుకోసం దేనికి తగ్గట్టు దానికి రిలేటెడ్ గా యాడ్స్ అనేవి క్రియేట్ చేస్తాం, రైట్? ఇది బేసిక్ థింగ్ అన్నమాట, రైట్? ఇప్పుడు చూడండి, సో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాము గూగుల్ యాడ్స్ అన్ని కూడా చార్జబుల్ ఆన్ సిపిసి, కాస్ట్ పర్ క్లిక్. ఓకే, కాస్ట్ పర్ క్లిక్. ఇక్కడ చూడండి, ఈ రోజు యాడ్స్ రన్ చేస్తే బాగుండు అందరూ. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. సి యాడ్స్ ఉన్నాయి, 1 2 3 4. లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాము, నేను ఏదో ఒకటి ఎనీథింగ్ నేను ఇక్కడ ఈ సర్చ్ బార్ లో టైప్ చేసే ఒక వర్డ్ కి రిలేటెడ్ గా నాకు పేజెస్ అని 100 పేజెస్ లేకపోతే 1,00,000 పేజెస్ ఉంటాయి గూగుల్లో. సో ఇక్కడ నుంచి చూడండి, స్పాన్సర్డ్ అనే దాని కింద ఉండే ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా గూగుల్ వాళ్ళు డైరెక్ట్ గా మనకి రికమెండ్ చేసిన ఇన్ఫర్మేషన్. దాంట్లో మన కంపెనీ లిస్ట్ అవ్వాలి అంటే మనం చేయాల్సిన కాన్సెప్ట్ అది ఎస్ఈఓ, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఈ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కాకుండా ఈ స్పాన్సర్డ్ అని కనిపించేవన్నీ కూడా మనము గూగుల్ యాడ్స్ హెల్ప్ తో మనం మన బిజినెస్ గ్రో చేసుకోవడానికి గూగుల్ కి పే చేసి ఇక్కడ యాడ్స్ రన్ చేస్తాము. ఇక్కడ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ గెట్ సర్టిఫైడ్ ఇన్ 90 days. డిజిటల్ మార్కెటర్ ఇన్ 4 months, లెర్న్ ఎస్ఈఓ, ఎస్ఈఎం, ఎస్ఎంఎం అండ్ మోర్. ఇక్కడ నాకు 3 యాడ్స్ కనిపిస్తున్నాయి. అయితే గూగుల్ వాడు ఇప్పుడు నేను ఈ కీవర్డ్ కి నాకు ఈ యాడ్స్ అనేవి చూపించినందుకు గాను ఏం అమౌంట్ అనేది ఛార్జ్ చేయడు. అమౌంట్ అనేది ఇలా చూపించినందుకు ఛార్జ్ చేయడు. ఇన్ కేస్ నేను ఈ యాడ్స్ పైన క్లిక్ చేశాను అనుకోండి, ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. క్లిక్ చేశాను నేను, క్లిక్ చేయగానే నాకు ఈ వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది, రైట్? అయితే ఇప్పుడు నేను క్లిక్ చేసి ఈ వెబ్సైట్ లోకి వచ్చినందుకు గాను గూగుల్ వాడు అమౌంట్ అనేది డెబిట్ చేస్తాడు. ఓకే, పాయింట్ నెంబర్ 1. సో దీన్ని మనం కాస్ట్ పర్ క్లిక్ అంటాము. ఇక్కడ 3 యాడ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. ఇక్కడ చూపించినందుకు ఏం అమౌంట్ అనేది కట్ అవ్వదు, బట్ నేను క్లిక్ చేసి వాళ్ళ వెబ్సైట్స్ లోకి వెళ్తే అమౌంట్ అనేది కట్ అవుతుంది, పాయింట్ 1. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ 3 యాడ్స్ కూడాను 3 డిఫరెంట్ కంపెనీస్, 1 2 3 3 యాడ్స్. ఈ 3 యాడ్స్ కూడాను 3 డిఫరెంట్ కంపెనీస్ యొక్క యాడ్స్ అనేవి రన్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఎందుకు బోస్టన్ ఆన్లైన్
కంపెనీ వాళ్ళది మూడో ప్లేస్లో కనిపిస్తుంది, ఎక్స్ఎల్ఆర్ వాళ్ళది పైన కనిపిస్తుంది అంటే అగైన్ కాస్ట్ పర్ క్లిక్ కి ఈ కంపెనీ వాళ్ళు ఎంత బిడ్ చేస్తున్నారు, ఎంత అమౌంట్ అనేది ఇస్తున్నారు. మనకు ఐపీఎల్ బిడ్డింగ్ ఎవరన్నా అబ్జర్వ్ చేస్తే, ఓకే, ఐపీఎల్ బిడ్డింగ్ ఎవరికన్నా ఐడియా ఉందా? ఐపీఎల్ బిడ్డింగ్ లో క్రికెటర్స్ ని కొంటారు కదా, ఎవరైనా చూసారా ఐపీఎల్ బిడ్డింగ్? వన్ సురేందర్, రైట్. సో బేసికల్లీ ఐపీఎల్ బిడ్డింగ్ ఎలా జరుగుతుందంటే, అక్కడ క్రికెటర్స్ అందరి నేమ్స్ ఉంటాయి, ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఉంటారు. ఓకే, అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ అనే వాళ్ళు ఆప్షన్ లోకి వచ్చారనుకోండి, విరాట్ కోహ్లీని మన టీంలోకి హైదరాబాద్ తీసుకోవాలి, బెంగళూరు, ఇలా ఒక 4 స్టేట్స్ వాళ్ళు పోటీ పడుతున్నారు, 4 సిటీస్ వాళ్ళు పోటీ పడుతున్నారు. అలా పోటీ పడేటప్పుడు ఏం చేస్తారంటే, విరాట్ కోహ్లీని నేనైతే ఒక 10 కోట్లకు నేను తీసుకోగలను నా టీంలో కనేసి ఒక పేపర్లో బిడ్డింగ్ రాసి వాళ్ళకి ఇచ్చేస్తాను. సో వేరే స్టేట్ వాళ్ళు నేను 20 కోట్లు అంటాడు, ఇంకొక స్టేట్ వాళ్ళు నేను 30 కోట్లు అంటారు. సో ఈ బిడ్డింగ్ అనేది ఎవరు ఎంత రాస్తున్నారు అనేది ఓపెన్ గా ఎవరు చెప్పరు, డిస్కస్ చేయరు. ఇదంతా కూడా ఆ ఆర్గనైజేషన్ ఏదైతే హ్యాండిల్ చేస్తుందో, బీసీసీఐ అనుకుంటాను, నాకు క్రికెట్ నాలెడ్జ్ లేదంతా. సో ఆ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఒక పేపర్ మీద వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఆ పేపర్స్ చూసుకొని ఎవరైతే టాప్ కి బిడ్డింగ్ చేశారో వాళ్ళకి విరాట్ కోహ్లీని ఇచ్చేస్తారు. ఒక్క సెకండ్. హలో, number you have dialed is currently మీరు సో ఎందుకు బిడ్డింగ్ లోకి వెళ్తుంది ఏంటి అని అడిగితే, ఇదంతా ఓపెన్ గా మార్కెట్ జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 అంటాను, నా పక్కన వాళ్ళు 11 అంటారు, ఇది ఓపెన్ అయితే ఒకటి పెంచుకుంటా వెళ్తారు. అదే వీళ్ళంతా క్లోజ్డ్ బిడ్డింగ్ చేస్తారు. క్లోజ్డ్ బిడ్డింగ్ ఎందుకు అంటే, ఇప్పుడు నేను 10 చెప్తే నా అపోజిషన్ వాళ్ళు ఎంత ఇయ్యాలి, వాళ్ళు ఎస్టిమేషన్స్ వేసుకొని వాళ్ళు చెప్తారు, కానీ నాకంటే ఒక రూపాయి పెంచేసినా వాళ్ళకే వెళ్ళిద్ది, లేదు ఒక 10 కోట్లు పెంచినా వాళ్ళకే వెళ్ళిద్ది. సో ఈ క్లోజ్డ్ బిడ్డింగ్ అనే దాంట్లో కంపెనీ బెనిఫిట్ అవుతుంది. బీసీసీఐ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు విరాట్ కోహ్లీని 4 స్టేట్స్ వాళ్ళు కొనాలి అని పట్టుబట్టారు. ఇప్పుడు మనకు ఓపెన్ బిడ్డింగ్ పెట్టాం అనుకోండి, 10 అంటాడు, వేరే వాళ్ళు 11, 12 ఇలా పెరుగుతూ ఉండిద్ది. అదే క్లోజ్డ్ బిడ్డింగ్ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఒక థ్రెషోల్డ్ వాల్యూస్ ఉంటాయి, థ్రెషోల్డ్ నెంబర్ ఉండిద్ది, ఇంత అమౌంట్ అయితేనే పెట్టగలము, దీనికి మించి పెట్టలేము అనేసి. సో ఆ ప్రాస్పెక్టివ్ లో వాళ్ళు ఏం చేస్తారంటే, మాక్సిమం నెంబర్ ఎంత అయితే ఉంటుందో అది కోట్ చేసేస్తారు. ఆ కోట్ చేసినప్పుడు ఎవరైతే ఎక్కువ చేశారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో సేమ్ అదే ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది మనకి. ఈ ఎక్స్ఎల్ఆర్ అనే కంపెనీ వాళ్ళు, ఇప్పుడు నేను ఎలాగైతే ఇప్పుడు క్లిక్ చేసి వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళానో, ఈ వెళ్ళినందుకు, ఈ యాక్షన్ అనేది చేసినందుకు వాళ్ళు ఒక క్లిక్ కి నేను 50 రూపాయలు ఇస్తాను అని ఉంటారు. ఎగ్జాంపుల్, ఈ డిజిటల్ మీద వాళ్ళు ఒక 50 రూపాయలు ఇస్తాను అని ఉంటారు. ఎక్స్ఎల్ఆర్ వచ్చేసి ఒక 40, లేదంటే ఈ డిజిటల్ నెస్ట్ అనేవాళ్ళు 30, ఈ బోస్టన్ అనేవాళ్ళు 20. ఇట్లా బిడ్డింగ్ వేసినప్పుడు టాప్ బిడ్డింగ్ పైన ఉంది, స్మాల్ బిడ్డింగ్ అనేది కిందకు వచ్చేసింది యాడ్. అయితే ఇప్పుడు మీరు అడగచ్చు, ఈ ప్లేసెస్ అనేవి పర్మనెంటా అని. 1 2 3 4 యాడ్స్ ఉన్నాయి నాకు. ఈ ప్లేసెస్ అనేవి పర్మనెంట్ గా ఇలాగే ఉంటాయా అని అడిగితే నో. ఈ ప్లేసెస్ అనేది నిమిషానికి లేదంటే సెకండ్ టు సెకండ్ మారుతా ఉంటాయి. ఎవ్రీ సెకండ్ మారుతా ఉండేది. ఇందాక మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ఎల్ఆర్ పైన ఉంది, ఇప్పుడు చూసుకుంటే సెకండ్ ప్లేస్ లో ఉంది. ఎందుకు? మైట్ బి ఛాన్సెస్ ఏంటంటే వేరే కంపెనీ వాళ్ళు బిడ్డింగ్ మార్చేసి ఉంటారు. అగైన్ రీఫ్రెష్ చేశాను, అసలు యాడ్స్ అన్ని వెళ్ళిపోయాయి. ఇప్పుడు అప్గ్రేడ్ వచ్చింది పైకి, ఇప్పుడు ఎక్స్ఎల్ఆర్ కిందకి వెళ్ళిపోయింది. డిజిటల్ నెస్ట్, బోస్టన్ మాత్రం ఈ 4వ ప్లేస్ లో కన్సిస్టెంట్ గా కనిపిస్తానే ఉంది. ఎందుకు అంటే వీళ్ళు కాన్స్టెంట్ గా
ఆ యొక్క బిడ్డింగ్ అమౌంట్‌ని స్టేబుల్‌గా పెట్టుంటారు. మినిమమ్ అమౌంట్ పెట్టుంటారు. అందుకు ఇతని ప్లేస్ అనేది కదలట్లేదు. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ తీసుకుంటే ఫస్ట్ ఎక్స్ఎల్ఆర్ వచ్చింది, డిజిటల్ నెస్ట్ వచ్చింది, అప్‌గ్రేడ్ వచ్చింది. ఇన్ని కంపెనీలు మారాయి. ఏది ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకుంటున్న లాస్ట్ ఒక 10 మినిట్స్‌లోనే. అయితే ఇప్పుడు 1, 2, 3, 4 ప్లేసెస్ అనేవి ఎప్పుడూ కాన్స్టెంట్ కాదు. ఇప్పుడు నేను యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ ఈ కీవర్డ్‌కి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేస్తే నా యాడ్ కనిపించాలి. కనిపించినందుకు నేను ఒక లేకపోతే ఎవరన్నా క్లిక్ చేస్తే నేను ఒక రూ. 50 ఇస్తాను అని చెప్పిన తర్వాత నేను ఒకసారి వచ్చేసి ఇలా చెక్ చేసుకుంటాను. నా యాడ్ కనిపిస్తుందా లేదా అని. నాకు కనిపించట్లేదు, లేదంటే నాకు ఫోర్త్ ప్లేస్‌లో యూజ్ లేదు, లేదంటే నేను సెకండ్ ప్లేస్‌లో ఉన్నాను, నేను ఫస్ట్ ప్లేస్‌కి వెళ్ళాలి. అలాంటి థాట్ ఉంటే నేనేం చేస్తానంటే బిడ్డింగ్ అనేది ఒక రూ. 10 పెంచుకుంటా ఎళ్తాను. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ మాత్రమే. వన్స్ మనం యాడ్ అకౌంట్‌లో ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే థింగ్స్ అన్నీ మారిపోతాయి. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవడానికి మాత్రం నేను ఇలా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు నేను ఒకసారి ఇంటర్నెట్‌కొచ్చాను. నేనిచ్చిన కీవర్డ్ నా యాడ్‌లో ఉంది. ఈ కీవర్డ్‌కి నా యాడ్ కనిపిస్తుందా లేదా చెక్ లిస్ట్ అన్నమాట. ఫస్ట్ పాయింట్ కనిపిస్తుందా లేదా? ఓకే. కనిపిస్తుంది. కనిపిస్తే ఏ ప్లేస్‌లో కనిపిస్తుంది? 4 ప్లేస్‌లో ఉంది. సో, 4 ప్లేస్‌లో నాకొద్దు. నాకు ఫస్ట్ ప్లేస్‌లో కావాలి. ఫస్ట్ ప్లేస్‌లో కావాలంటే ఏం కావాలి? సీపీసీ పెంచాలి. నేను మళ్ళీ గూగుల్ యాడ్స్ అకౌంట్‌కి వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత సీపీసీ కాస్ట్ ఒక రూ. 20 పెడితే దాన్ని నేను ఒక రూ. 70, రూ. 80 చేస్తాను. చేసిన తర్వాత అగైన్ మళ్ళీ ఈ కీవర్డ్ పైన సెర్చ్ చేస్తాను. నా యాడ్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తే లొకేషన్ మారిందా లేదా? ఐ మీన్ పొజిషన్ ఏ ర్యాంకింగ్‌లో ఉంది వెరిఫై చేసుకుంటాను. సో, ఇట్లా మనకి గూగుల్ యాడ్ అనేది చాలా కాంపిటీటివ్‌గా ఉంటుంది. ఎందుకు ఇంత కాంపిటీటివ్‌గా ఉంటుంది? ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవాలి అని అడిగితే, గూగుల్‌లో వచ్చే ప్రతి లీడ్ క్వాలిటీ లీడ్ ఉంటుంది. కైండ్ ఆఫ్ కన్వర్షన్ రేషియో అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకుంటే కన్వర్షన్ రేషియో మాక్సిమం 7-10% మాత్రమే ఉంటుంది. 100 లీడ్‌లొస్తే 7-10 లీడ్‌లు మాత్రం కన్వర్ట్ అయ్యే లీడ్‌లు మంచి లీడ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను ఇది గూగుల్ తీసుకుంటే గూగుల్‌లో నాకు 100 లీడ్‌లలో 70-80 లీడ్‌లు టాప్‌గా ఉంటాయి. ఏదైతే క్వాలిటీ లీడ్‌లు ఉంటాయి. సో, దానికోసం ఇక్కడ నేను అమౌంట్ స్పెండ్ చేయడము, టైమ్ స్పెండ్ చేయడము కూడా అంతా. ఓకే. ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటిదాకా గూగుల్ యాడ్స్‌లో? రైట్. సో, అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ వెబ్‌సైట్‌కి ల్యాండ్ అవ్వండి. వెబ్‌సైట్ యూఆర్ఎల్ ads.google.com. ads.google.com. సారీ. సో, ఈ వెబ్‌సైట్‌కి ల్యాండ్ అయిపోయిన తర్వాత క్లిక్ ఆన్ సైన్ ఇన్ ఆర్ గెట్ స్టార్టెడ్. క్లిక్ చేయగానే మీకు ఈమెయిల్ ఐడీతో లాగిన్ చేయమని అడుగుతారు. ఇక్కడ నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లాగిన్ చేశాను కాబట్టి నన్ను అడగట్లేదు. ఇవన్నీ కూడా ఈ పర్టిక్యులర్ మెయిల్ ఐడీలో ఉండే యాడ్ అకౌంట్స్ ఇవన్నీ కూడా. రైట్? సో, మీరేం చేయాలంటే మీకు ఇవన్నీ కనిపించవు. ఈ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి ప్రయారిటీ పైన. ఎయిదర్ ఇట్ ఈస్ న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఆర్ స్విచ్ టు గూగుల్ అకౌంట్. సో, క్లిక్ ఆన్ న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్. ఓకే. క్రియేట్ న్యూ అకౌంట్. బేసిక్ థింగ్స్ అన్నీ అడుగుతారు. అవన్నీ కూడా అప్‌లోడ్ చేయండి. ఈ థింగ్స్ అన్నీ కూడా అప్‌లోడ్ చేయగానే క్యాంపెయిన్ మాత్రం క్రియేట్ చేయొద్దు. క్యాంపెయిన్ క్రియేట్ చేయకుండా లాస్ట్‌లో పేమెంట్ అవన్నీ అప్డేట్ చేసి వెనక్కొచ్చేసేయండి. ఓకే. వెనక్కొచ్చేసిన తర్వాత మీరు రావాల్సిన ల్యాండింగ్ పేజ్ ఇలా ఉంటుంది. సో, బేసిక్‌గా ఏదో ఒక డీటెయిల్స్ ఇచ్చేయండి. ఫేస్‌బుక్ పేజెస్ క్రియేట్ చేశారు గదా! లాస్ట్ టైము. అదే నేమ్స్ పైన వర్కౌట్ చేసేయండి. సో, ఇట్లా మనకి డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది గూగుల్ యాడ్స్‌ది. సో, మనము కంప్లీట్‌గా ఇప్పుడు గూగుల్ యాడ్స్‌లో మనం వన్స్ వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తే టైం అనేది సరిపోదు. ఓకే.
టైం అనేది సరిపోదు, ప్లస్ కైండ్ ఆఫ్ లీడ్స్ అనేవి అట్లా జనరేట్ అవుతాయి. అండ్ అమౌంట్ కూడా మనం జాగ్రత్తగా వర్కౌట్ చేయకపోతే అమౌంట్ అనేది చాలా బర్న్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ మనం గూగుల్ యాడ్స్ అంతా క్రియేట్ చేసే ముందు ఫస్ట్ థింగ్ మనం ఏం తెలుసుకోవాలి అంటే కీవర్డ్స్ అనేది. వాట్ ఈస్ మీన్ బై కీవర్డ్? సర్చ్ బార్ లో సెర్చ్ చేసే ప్రతి వర్డ్, ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా గూగుల్లో, ఇక్కడ చూడండి గూగుల్. ఈ పర్టికులర్ సెర్చ్ బార్ లో ఇప్పుడు నాకు డిజిటల్ మార్కెటింగ్ కావాలి, లేదంటే నేను ఏదన్నా మంచి మొబైల్ కోసం చూస్తున్నాను, లేదంటే ల్యాప్టాప్ కొనాలి. సో ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్కి రిలేటెడ్గా నేనే బిజినెస్ చేస్తుంటే రైట్, ఆ బిజినెస్ కోసం కస్టమర్లు గూగుల్లో ఏమని చెక్ చేస్తారు? ఓకే, ఇప్పుడు ల్యాప్టాప్ కొనాలి అనుకోండి, అప్పుడు ఏంటి కీవర్డ్స్? ఇప్పుడు నా ల్యాప్టాప్ వాల్యూ వచ్చేసి లెనోవా ల్యాప్టాప్ ఉంది నా దగ్గర, ఇది నేను అమ్ముతున్నాను, ప్రొడక్ట్ వాల్యూ వచ్చేసి 36,000. ఓకే, ఎగ్జాంపుల్. సో నేను దీనికి ఇంటర్నెట్ లో చూస్తాను, చూడండి, బై ఏం కొట్టాను ఇక్కడ, బై లెనోవా ల్యాప్టాప్ ఆన్లైన్. ఓకే, ఇక్కడ నేను ఇది టైప్ చేయగానే నాకు ఫస్ట్ ఆప్షన్ ఏమొచ్చింది, లెనోవో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసింది, అది యాడ్. ఓకే, రైట్, ఇక్కడ చూడండి రైట్ సైడ్ స్పాన్సర్డ్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్పాన్సర్డ్ ఇవన్నీ కూడా యాడ్సే. అయితే ఇక్కడ చూడండి, స్పాన్సర్డ్ లెనోవా వెబ్సైట్ అప్ టు 50% ఆఫ్ ఆన్ లెనోవా ల్యాప్టాప్స్ ఇన్ స్టాక్ అండ్ రెడీ టు షిప్. ఇది ఒక కేటగిరీ ఆఫ్ యాడ్. ఇక్కడ చూస్తే స్పాన్సర్డ్ ఇమేజ్ కనిపిస్తుంది, లింక్ ఉంది, స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఎట్లా కొనుక్కోవాలి ఏంటి ఇదంతా చూపిస్తున్నాడు. ఇది ఒక కేటగిరీ ఆఫ్ యాడ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం టైప్ చేశాను, బై లెనోవో ల్యాప్టాప్ ఆన్లైన్. ఇప్పుడు నేను ఇక్కడ లెనోవో తీసేస్తున్నాను, బై ల్యాప్టాప్ ఆన్లైన్. స్టిల్ ఇక్కడ చూడండి, ఇందాక ఏమైంది, లెనోవో అని పెట్టినప్పుడు నాకు అఫీషియల్ లెనోవో వెబ్సైట్ కనిపించింది ఇక్కడ. కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ స్పాన్సర్డ్ అని ఉంది, బై ల్యాప్టాప్ ఆన్లైన్ నా కీవర్డ్. ఇప్పుడు నాకు చూస్తే ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి ప్రోడక్ట్లు. ఇవన్నీ కూడా గూగుల్ రికమెండ్ చేసిన ప్రొడక్ట్స్ కాదు. ఈ ఫస్ట్ ఇక్కడ స్పాన్సర్డ్ ఉంది కాబట్టి గూగుల్ వాళ్ళకి అమౌంట్ పే చేసి గూగుల్ని పర్మిషన్ తీసుకొని టాప్ లో చూపించు అని కమాండ్ ఇచ్చిన ప్రోడక్ట్స్. ఇవన్నీ కూడా విల్ కమ్ అండర్ గూగుల్ యాడ్స్. ఓకే, ఇందాక నేను ఏం టైప్ చేసా, బై లెనోవో ల్యాప్టాప్ ఆన్లైన్ అని టైప్ చేశాను, లెనోవో అఫీషియల్ వెబ్సైట్ కనిపించింది, రైట్ సైడ్ లో స్పాన్సర్డ్ అని ఇట్లా కనిపించాయి. కానీ ఇప్పుడు నేను సెకండ్ కీవర్డ్ లో ఏం చేశాను, లెనోవో తీసేసి బై ల్యాప్టాప్ ఆన్లైన్ అని టైప్ చేశాను. ఇప్పుడు నాకు ఇక్కడ మల్టిపుల్ కంపెనీస్ యొక్క మల్టిపుల్ యాడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. దీంట్లో హెచ్పి ఉంది, లెనోవో ఉంది, ఆసూస్ ఉంది, రైట్, ఇట్లా అన్ని కంపెనీలు ఉన్నాయి. ఓకే, సో ఇది వచ్చేసి షాపింగ్ యాడ్స్ అంటాం వీటిని. ఇవి చూసాం కదా, ఒక సెకండ్. యా, సో ఇప్పుడు నేను లెనోవో పైన క్లిక్ చేస్తున్నాను, చూడండి, లెనోవో పైన క్లిక్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్ కి తీసుకెళ్ళిపోయారు. బికాస్ డౌట్స్ ఏమన్నా ఉన్నాయా అట్లా? ఓకే, సో ఇవన్నీ కూడా ఇదొక కేటగిరీ ఆఫ్ యాడ్స్ అన్నమాట, రైట్. సో అగైన్
ఫస్ట్ ఏం టైప్ చేసా, బై లెనోవో ల్యాప్టాప్ ఆన్లైన్, బై ల్యాప్టాప్ ఆన్లైన్, నెక్స్ట్ ఎనీ కీవర్డ్, బెస్ట్ ల్యాప్టాప్ అండర్ బెస్ట్ ల్యాప్టాప్ అండర్ 50,000. See again, బెస్ట్ ల్యాప్టాప్ అండర్ 50,000 స్పాన్సర్డ్ అని వచ్చింది. ఇందాక దీని వెనక స్లైడ్ లో చూసుకుంటే ఈ పేజ్ అంతా నిండిపోయింది నాది, అవునా? ఇప్పుడు చూస్తే మాత్రం నాకు బెస్ట్ ల్యాప్టాప్ అండర్ 50,000 అని టైప్ చేసుకోగానే లెనోవో 3 ల్యాప్టాప్స్ మాత్రమే కనిపిస్తున్నాయి నాకు, రైట్? ఎట్లా అంటే ఇక్కడ నేను ఏదో ఒక సెర్చ్ దానికి, ప్రతి సెర్చ్ దానికి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. నేను స్పెసిఫిక్ గా టైప్ చేసినప్పుడు స్పెసిఫిక్ గా కనిపిస్తుంది, జనరల్ గా టైప్ చేసినప్పుడు జనరల్ గా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఎట్లా, రైట్? ఎట్లా అంటే ఇట్స్ ఆల్ అబౌట్ కీవర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా ఒక కంపెనీ యాడ్ పెట్టే ముందు ఫస్ట్ మనము ఈ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ అనేవి వర్కౌట్ చేస్తాము. ఓకే, అంటే ఇప్పుడు నేను లెనోవో ల్యాప్టాప్ గురించి యాడ్ పెట్టాలి అనుకున్నప్పుడు నా కస్టమర్స్, లేకపోతే స్టూడెంట్స్, లేకపోతే జాబ్ చేసేటోళ్ళు ఎట్లా సెర్చ్ చేస్తారు ల్యాప్టాప్ కొనడానికి ఇంటర్నెట్ లో? ఈ పాయింట్ పైన నాకు కావాల్సిన కొన్ని కీవర్డ్స్ లిస్ట్ అంతా రెడీ చేసుకుంటాను. రెడీ చేసుకొని ఈ పర్టికులర్ కీవర్డ్ అనేది కస్టమర్ టైప్ చేస్తే మాత్రమే నా యాడ్ చూపించు అని కమాండ్ ఇస్తాను. అర్థమవుతుందా? ఇలా కీవర్డ్ అనేది టైప్ చేస్తేనే యాడ్ కనిపిస్తుంది. అదే ఇప్పుడు ఈ కీవర్డ్ తీసేసి ఇప్పుడు నేను ఇక్కడ ఈ 50,000 ని కాస్త 1 lakh చేస్తున్నాను, 1 lakh చేశాను ఇక్కడ. స్టిల్ ఇప్పుడు నాకు అగైన్ లెనోవో ల్యాప్టాప్ ఆల్మోస్ట్ 4 వచ్చాయి, కానీ ఇందాకుండే ప్రొడక్ట్ మారింది. ఇందాకుండే ప్రొడక్ట్ వాల్యూ 50,000 లోపల ఉంటే ఇప్పుడు మాత్రం 96,000, 96, 94, 96, 91 ఇన్ని వేల ల్యాప్టాప్లు నాకు చూపిస్తుంది, రైట్? అదే నేను ఒక 25,000 పెడుతున్నాను. ఇప్పుడు నాకు 2 యాడ్స్ కనిపిస్తున్నాయి. సారీ, ఇక్కడ చూడండి, బెస్ట్ ల్యాప్టాప్ అండర్ 25,000. ఇక్కడ నాకు యాడ్ ఏం కనిపించట్లేదు. ఓకే, ఇక్కడ ఫ్లిప్కార్ట్ వచ్చేసింది డైరెక్ట్. ఇక్కడ నాకు స్పాన్సర్డ్ యాడ్ ఏం కనిపించట్లేదు, కానీ రైట్ సైడ్ చూస్తే స్పాన్సర్డ్ యాడ్స్ ఉన్నాయి. ఎన్ని? 2 యాడ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి లెనోవో, ఒకటి హెచ్పి. ఒకటి 24,991, 22,601. నేను ఇక్కడ టైప్ చేసిన కీవర్డ్ బెస్ట్ ల్యాప్టాప్ అండర్ 25,000, రైట్? సో ఆ పాయింట్ లో నేను ఏమంటున్నానంటే, గూగుల్ వాడికి మనం కమాండ్స్ ఇవ్వాలి, లేదంటే కొన్ని లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ అనేవి ఇవ్వాలి. ఆ కీవర్డ్స్ అనేవి బేస్ చేసుకొని మాత్రమే మన యాడ్ అనేది కస్టమర్స్ కి కనిపిస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఈ కీవర్డ్స్ అనేవి రైట్ గా ఇవ్వలేదు, జనరల్ కీవర్డ్స్ ఇచ్చాము అనుకుంటే, ఇప్పుడు ఇంటర్నెట్ 100లో ఒక 80 మంది ఈజీగా వాడతారు. మన క్లిక్స్ అనేవి ర్యాండమ్ గా క్లిక్స్ వచ్చేస్తాయి, అమౌంట్ అనేది ఆటోమేటిక్ గా డెబిట్ అయిపోతుంది. ఎందుకు అంటే మనకు అమౌంట్ అనేది ఛార్జ్ చేసేది క్లిక్ కి. ఇప్పుడు నేను నాకు ల్యాప్టాప్ అనేది కొనే ఇంటెన్షన్ లేదు, ఇప్పుడు నాకు స్టిల్ ఈ యాడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. నేను దీనిపైన బై మిస్టేక్ సరదాగానో క్లిక్ చేసేస్తాను. ఈ క్లిక్ చేసినందుకు గాను నాకు అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది, రైట్? అట్లా. సో మనము ఇప్పటి నుంచి బేసిక్ గా గూగుల్ యాడ్స్ క్రియేషన్, కీవర్డ్స్ వర్కౌట్, ఇదంతా కూడా వర్కౌట్ చేస్తాము. సో ఇప్పటి వరకు నేను చెప్పింది థింగ్స్ స్టిల్ బేసిక్స్. రేపు నేను చేయబోయే వర్క్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ ఎట్లా చేయాలి, కీవర్డ్స్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి. ఫస్ట్ కీవర్డ్స్ మొత్తం రేపు ఒక క్లాస్ మొత్తం కీవర్డ్స్ పైనే ఉంటుంది. అండ్ అగైన్ మండే నుంచి కంప్లీట్ గా గూగుల్ యాడ్స్ ఎట్లాగైతే మెటా యాడ్స్ లో 1 by 1 యాడ్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళామో, ఆప్షన్స్ ఎట్లా అయితే 1 by 1 వెరిఫై చేసామో, అవన్నీ కూడా మండే నుంచి వర్కౌట్ చేస్తాను. రేపు మాత్రం కంప్లీట్ గా గూగుల్ యాడ్స్ కీవర్డ్స్ అనేవి ఎట్లా, కీవర్డ్ రీసెర్చ్ అన్నమాట. కీవర్డ్స్ అనేవి ఎట్లా తీసుకోవాలి, అమౌంట్ అనేది ఎట్లా బిడ్ చేయాలి, ఒక కీవర్డ్ కి అమౌంట్ అనేది మనం ఎంత ఇవ్వచ్చు, ఇట్లాంటి థింగ్స్ అన్ని కూడా మనం రేపు వర్కౌట్ చేస్తాము.
ఓకే. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా ఈరోజు చెప్పిన క్లాస్లో గూగుల్ యాడ్స్ రిలేటెడ్? ఓకే. డౌట్ ఉంటే ఎవరన్నా ఉండండి, ఆర్ ఎల్స్ రిమైనింగ్ రేపు 2:00కి షార్ప్గా క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అది 1.5 అవర్ కూడా పట్టొచ్చు క్లాస్. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఉండండి, ఆర్ ఎల్స్ ఎవ్రీవన్ కెన్ లీవ్.